హాయ్ అండి, వెల్కమ్ టు నోయి కృత్వేస్ వ్లాగ్స్. సో వచ్చేసి క్యారెట్ తురుము కర్రీ అండి. సో మా బాబు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు, క్యారెట్ తురుము పెడుతున్నాడు. సో క్యారెట్ అనేది ముక్కలుగా కట్ చేసి కర్రీ చేస్తే వేస్టేజ్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో అలా వేస్టేజ్ చేయకుండా క్యారెట్ అనేది మొత్తం తినడానికి ఈ ప్రాసెస్ చేసిస్తే పిల్లలు బాగా తినేస్తారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అనేది వేసేసి కొద్దిగా వేడవగానే దాంట్లో ఆనియన్, తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసి కొద్దిగా రోస్ట్ చేయాలండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి, ఆ తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్, జింజర్ పేస్ట్ వేసి కలపాలండి, కొద్దిగా వేయాలి. సో ఈ క్యారెట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనకి, హెల్త్కి, కంటికి కూడా చాలా మంచిది. సో పిల్లలకి కంపల్సరీగా 1 వీక్లో ట్వైస్ అయినా పెట్టాలండి. సో ఇది చపాతీలకు కూడా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. సో ఇలా పోపు వేడైన తర్వాత క్యారెట్ తురుము అనేది అందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి 2 మినిట్స్. దానికి కొద్దిగా సరిపడా కొద్దిగా కారపొడి కూడా వేసేసుకోవాలండి. సిమ్లో పెట్టేసి వేయించాలండి, లేకపోతే అడుగంటుతుంది. సో ఇంతే అండి, ఈజీగా మనకి 15 మినిట్స్లో క్యారెట్ కర్రీ రెడీ అవుతుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేయండి.